అసలు ఎలా ఇప్పుడు ఎన్టీఆర్ గారితో మీ మొట్టమొదటి పరిచయం ఎలా జరిగింది అసలు? అయితే దత్తు గారు పరిచయం అండి. హ్మ్. దత్తు దత్తు గారు గారు మీ దగ్గర మీ కస్టమర్. కస్టమర్గా పరిచయం. ఆ! ఆయనకు తయారు చేసిన దుస్తులు సాటిస్ఫై చేసి ఇతనితో ఒక డిఫరెంట్ లుక్ అనేది చేంజ్ చేయాలి హ్మ్. రామారావు గారిలో అన్న భావం ఆయన కలిగి నా దగ్గరికి భగవంతుడు ఆయన్ని అలా అనిపించాడని నా ఒక సంకల్పం. హ్మ్. ఆ ధ్యేయంతోనే నేను ఆయన వచ్చి రావడం అడగడం జరిగింది. సరే చేస్తాను సార్ తప్పకుండా నన్ను హ్మ్. తీసుకెళ్లారు పెద్ద ఆయన రామారావు గారి దగ్గరికి. పరిచయం చేసి ఇలా పలానా అని పరిచయం చేశారు. సరే చూద్దాం అనేసి బాడీ మెజర్స్ ఇచ్చారు. అవి ఆ బాడీ చూసినప్పుడే వారిలో ఒక ఎలాంటి స్ట్రెచ్చర్కి ఎలా తయారు చేయాలి ఏంటి అనేది ఒక అవగాహన కలగడానికి నాకు ఒక ఎంతో తోడ్పడింది. హ్మ్. వారు డిఫరెంట్గా బాడీలో ఎలాంటి ఇది లేదు, మంచి చక్కటి భగవంతుడిచ్చిన ఆయన శరీర సుస్థితులను బట్టి మనం ఏ డ్రెస్ ఎలా చేస్తే బాగుంటుంది అనేసి అప్పట్లోనే దాని ఇదయ్యి ఒక డ్రెస్ తయారు చేసి తీసుకెళ్ళి ట్రైల్ వేయించాం. ఓకే. ఆ ట్రైల్ చూసిన తర్వాత ఆయన చాలా సంతోషించి హ్మ్. ఓకే ఈ సినిమాకి మొత్తం నువ్వు చేయనేసి ఆయన అభయస్తం జరిగింది. ఓకే. దానిలో కూడా చాలా చేంజెస్ డ్రెస్సెస్ దాదాపు ఒక 50 డ్రెస్సులు హ్మ్. ఆయనకి తయారు చేశా. అంటే ఒక సాంగ్కి 2-3 చేంజ్లు 4 చేంజ్లు అలా సీన్లు బట్టి ఉంటాయి అన్నమాట. ఓకే. అప్పట్లోనే దత్తు గారు మేము బాంబే, బెంగళూరు ఇతర ఊళ్ళని వెళ్ళి వెరైటీగా ఎలా ఉన్నాయని క్లాతులని పర్చేజ్ చేసి విజయవాడ తీసుకురావటం, అక్కడే తయారు చేసి అంటే పర్మనెంట్గా అక్కడ ఉండటానికి అనేది కాకోకుండా మేము ఏ సీన్కి ఆ సీన్గా ఇతరుల కాస్ట్యూమ్ డిజైనర్స్గా కాకోకుండా వారికి ఇబ్బంది లేకుండా మనం తయారు చేసి చేసాం.